హాయ్ డియర్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత అజయ్. ఈ బ్లాగ్ వచ్చేసి యాక్చువల్గా పెద్దాపురం నుంచి రాజమండ్రి వెళ్తున్నామండి మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి. ఇంకో 2 డేస్లో ఆయన అయితే మళ్ళీ వర్క్ అయితే వెళ్ళిపోతారు బెహ్రాన్కి. హాయ్ వినో, వినో హాయ్ చెప్పు. రే హాయ్ చెప్పరా. హాయ్ 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 హాయ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అజయ్ గారు పెద్దాపురం వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి. ఇంకో 2 డేస్లో ఆయన అయితే బెహ్రాన్ వెళ్ళిపోతున్నారండి. అయితే ఇక్కడ నుంచి జర్నీ అంటే వర్షం కూడా ఉంది, పిల్లోడు కూడా వర్షంలో మళ్ళీ జర్నీ ఎందుకని చెప్పేసి ఆయన అయితే వచ్చారు పిక్ చేసుకుని వెళ్ళడానికి. మేము రెడీ అయిపోయి కూర్చుంటే జస్ట్ ఇప్పుడే వచ్చారనమాట. సో కొంచెం స్నాక్స్ అలాంటివి తీసుకోవడానికి అయితే ఆయన కార్ దిగారు. ఏం తీసుకొచ్చారండి స్నాక్స్? లేస్ తీసుకొచ్చారంట మిన్ను కోసం. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ ఉంటుందండి జర్నీ, అందుకనే కొంచెం త్వరగా స్టార్ట్ అయ్యాము. ఇంకా త్వరగా స్టార్ట్ అవుదాం కానీ లేట్ అయిపోయింది. మిన్ను హాయ్ చెప్పు. హాయ్. యాక్చువల్గా మా ఆయన గారు చాలా మిస్ అయ్యారండి ఈ వీక్ అంతా, అందుకని కారులో మరీ ప్రేమగా తీసుకెళ్తున్నారు. ఏంటి నన్ను మిస్ అయ్యారా? మిన్ను డాడీ మిస్ అయ్యావా? మీరు చాలా మిస్ అయ్యాడు. ఫైనల్గా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా త్వరగానే తీసుకొచ్చారండి. మధ్యలో కొంచెం షాపింగ్ కూడా ఉంది కానీ అదంతా నేను ఇంకా రికార్డ్ చేయలేదు. ఇంటి దగ్గర అన్నమాట. మా ఇంటి దగ్గర జమునా స్కూల్ అని ఒక స్కూల్ కూడా ఉంటుంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆ స్కూల్ జమునా గారు ఓపెన్ చేశారు కాబట్టి జమునా స్కూల్ అని వచ్చిందనమాట. ఇలా అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఆ రోజు. నెక్స్ట్ డే సండే అయితే మార్నింగే చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి అయితే షాపింగ్ కూడా వెళ్దామని అనుకున్నాము. అయిపోయిన తర్వాత సరే అని చెప్పేసి అనుకుని స్టార్ట్ అయ్యాము. అయితే చర్చ్ అయిన తర్వాత ఏం వండాలని చెప్పి అయితే కార్లో డిస్కషన్, చికెనా మటనా అని. ఎప్పుడు చికెన్ రెగ్యులర్గా కాకుండా కొత్తగా ఫ్రై చేద్దామని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఇంట్లోనే. నేనైతే మిన్నుకి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెడదామని ట్రై చేసాను, అది పడుకోలేదు. సో స్టార్టింగ్ అయితే మనకి చికెన్ ఫ్రై కోసం అయితే ప్యాన్ అయితే పెట్టేసి ఆయిల్ వేసేసాము. ఇందులో అయితే ప్రాసెస్ మొత్తం స్టార్టింగ్ అయితే జుంటి, ఫైనల్గా అయితే అజయ్ గారే చేశారు. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసి ముందు ఫ్రై చేసేసుకుంటున్నాము. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి ఆనియన్స్లోనే, ఎందుకంటే త్వరగా మగ్గుతుంది అని చెప్తారు కదా సాల్ట్ వేస్తే. ఇది అయిపోయిన తర్వాత ఆ సైడ్ చూస్తున్నారా, చారు ఆల్రెడీ పెట్టేశారు. చారు మరుగుతూ ఉంది. పిల్లలకు కూడా చారు కావాలి కాబట్టి అది కూడా సైడ్ అయితే అది పెట్టేశాము. ఆనియన్స్ అన్నీ అయితే అలా ఫ్రై అవుతూనే ఉన్నాయి. మీరేం వండారు ఈరోజు లంచ్? నాకు ఇది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా. చారు చాలా వెరైటీస్ వేస్తారు అజయ్ గారు. ఓ పక్క నుంచి అయితే చికెన్ అయితే క్లీనింగ్ అవుతుంది. చికెన్ క్లీన్ చేసేస్తారు ఫస్ట్ అయినా. యాక్చువల్గా జుండికి అజయ్ గారికి చాలా రెసిపీస్ తెలుసండి. జుండి కూడా బిర్యానీ అవి చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఈయనైతే ఎప్పుడున్నా మాకు ఎవ్రీ సండే ఏదో స్పెషల్ అయితే మా కోసం చేస్తారనమాట. చికెన్ ఏంటి, మటన్ ఏంటి, ఫిష్ ఏంటి చాలా వేస్తారు. ముందైతే మనం చికెన్లో కొరియాండర్ పౌడర్ అయితే వేస్తారనమాట. కొరియాండర్ పౌడర్ అలాగే గరం మసాలా ఇవన్నీ కూడా ముందే ఫస్ట్ మ్యారినేట్ చేసుకుంటే కొంతసేపు టేస్టీగా ఉంటుంది, అలాగే మొత్తం పీసెస్ కూడా పడుతుందని చెప్పేసి ముందుగా మ్యారినేట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ కొరియాండర్ పౌడర్ తర్వాత గరం మసాలా వేశారు.
అది బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, లెమన్ కూడా ఒక 1.5 లెమన్ అయితే స్క్వీజ్ చేసాం. అలాగే చిల్లీ పౌడర్, చిల్లీ పౌడర్ ఎక్కువ వేయొద్దని చెప్తున్నాను, అయినా ఎక్కువ అవ్వలేదండి, చాలా తక్కువే ఉంది, ఎందుకంటే లెమన్ కూడా స్క్వీజ్ చేసాం కదా ఇప్పుడు. అలాగా ఆ సీడ్స్ కూడా పడకుండా ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని వేస్తున్నారు ఆయన. ఫస్ట్ 1 వేసాము, తర్వాత ఇంకో హాఫ్ కూడా వేసాము. నిజంగా గాయస్ మీరు నమ్మరు, అంత టేస్టీగా వచ్చింది. ఇవి అంత బాగా వస్తుందని అనుకోలేదు. ఫస్ట్ టైం ఫ్రై చేయడం, ఎప్పుడు కర్రీ వండుతారు, చాలా బాగా వండుతారు ఆయన. సో అందుకని నెక్స్ట్ ఫ్రై చేద్దామని అనుకున్నాము. అది కూడా సక్సెస్ అయింది వితౌట్ ఎనీ ఫ్లాప్ అనమాట. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకుంటాము. ముందు కరివేపాకు కూడా వేసుకోవాలండి తాలింపులో. తర్వాత చికెన్ వేసేస్తాము. చికెన్ వేసేసుకుని మొత్తం తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే కుక్ అవుతుంది కదా, అందుకు చికెన్ అంతా అలాగ మిక్స్ చేసేసుకొని ఫైనల్గా రెడీ అయిపోతుందండి. రైస్ ఆల్రెడీ పెట్టేసాము, రైస్ అయిపోద్ది, కర్రీ అయిపోద్ది, వెంటనే అయితే మనం బోన్ చేసేద్దాం ఇప్పుడు ఫస్ట్. మా ఆయన గారిని చూడండి, కొత్తిమీర కూడా ఆయనే చేసుకుంటున్నారు. ఒక మాట నాకు ఒక చిన్న పని కూడా చెప్పకుండా చాలా అంటే చాలా క్లీన్గా వండుతారనమాట. అబ్బా ఇదిగోండి మన చికెన్ ఫ్రై బాయిల్ అవుతుంది. అసలు వాటర్ వేయలేదు, వాటర్ వచ్చింది అలాగా, చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అది ఆయిల్తోనే మొత్తం వండేసాము వితౌట్ ఎనీ వాటర్. తర్వాత లాస్ట్లో మన చికెన్ మసాలా వేసుకుంటాము. ఫైనల్గా చికెన్ మసాలా అండ్ మన కొత్తిమీర, కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని క్లోజ్ చేసేసుకుంటాము. ఇంకా ఫైనల్గా మన చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి, కుక్ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఇంక ఇప్పుడైతే మనం ఇంకా అన్నం పెట్టేసుకొని తినేద్దాం. తర్వాత ఏమైందంటే ఈవినింగ్ షాపింగ్ అని వెళ్ళాము. బాబు హాయ్ చెప్పు, బాబు హాయ్ చెప్పు, నన్ను హాయ్ చెప్పరా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. వర్షంలో అయితే షాపింగ్కి వచ్చామండి కేఎల్ఎంకి. మిన్ను, నేను, అలాగే జుంటి, అలాగే అజయ్ గారు కూడా అందరం వెళ్ళాము లిఫ్ట్లో అనమాట. సరదాగా అని చెప్పి రికార్డ్ చేసాము అందరు విని. మా మిన్ను మా హైట్కి సరిపోలేదన్నమాట, కొంచెం తలదించుకొని చూడండి, మా అబ్బాయిని అయితే కింద ఉన్నాడు, చాలా ఎగ్జైట్ అవుతాడనమాట లిఫ్ట్ ఎక్కిన ప్రతిసారి. ఇది కిడ్స్ వేర్, ఇంకా ఏమున్నాయని చూస్తున్నాము. హలో, చాలా హడావిడి చేస్తాడు, మీరు ఆల్రెడీ నా పాత వీడియోస్లో చూసుంటారు. షాపింగ్ చేసినప్పుడు మా అబ్బాయి ఎలాంటి యాక్టివిటీ చేస్తాడో. పాపం కాళ్ళు నొప్పి వచ్చేసాయంట, కూర్చొని పోయాడు కింద, ఆ బొమ్మతో ఆడుకుంటున్నాడు మేము షాపింగ్ చేసినంతసేపు. అలా ఎక్కడ స్టెప్స్ ఉంటే, ఏ ఫ్లోర్ అంటే ఆ ఫ్లోర్లోనే స్టెప్స్ దొరికితే మాత్రం వెంటనే కింద కూర్చొని పోతున్నాడు. ఏమైందో మరి, మాకు చాలా ఫన్నీగా అనిపించింది వాడు అలా చేయడం.
వాడికి ఏదో అన్నీ తెలిసినట్టు వెళ్ళిపోతాడు అనమాట. అక్కడ ఏముంటే అవి సర్దేసుకుంటాడు, తీసేసుకుంటాడు. ఇంకా గ్లాస్ పర్ఫ్యూమ్స్ ఏమైనా ఉన్నాయంటే మేమైతే చాలా భయపడిపోయే వాళ్ళం, ఎక్కడ పగలు కొట్టేస్తాడేమోనని. వద్దు వద్దు అంటే వెళ్తాడు, ఉండు అంటే ఉండడు అనమాట. అస్సలు మన మాట వినట్లేదు ఈ మధ్య. పెద్దోడైపోయాడు కదండి, ఇంకొక 2 monthsలో అయితే సెకండ్ బర్త్డే వచ్చేస్తుంది వాడికి. మ్యాక్స్లో అయితే నేను ఈ క్రాప్ టాప్ అయితే తీసుకున్నాను, బ్లాక్. చాలా బాగుంది కదండి, నాకు చాలా నచ్చింది. వెస్ట్కి ఆ జీన్స్కి దానికి అది బాగుందని అనిపించింది, తీసుకున్నాను. ఇంక తర్వాత ఆకలేసి ఫ్రాంకీస్ అయితే తీసుకున్నాము. అక్కడైతే డబుల్ ఎగ్ చికెన్ని అలాగే పన్నీరు ఉంది, ఆ 2 అయితే తీసుకున్నాము. పర్వాలేదండి, యావరేజ్. పన్నీర్ అయితే అంతగా ఏమీ నాకు నచ్చలేదు. నేను పన్నీర్ ఆర్డర్ ఇచ్చాను, ఎందుకంటే నాన్ వెజ్ తిని 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 బోర్ కొట్టింది. సరే వెజ్లో ఏమైనా ట్రై చేద్దామని. అక్కడ స్నాక్స్ తీసేసుకుని అంతా అయిపోయాక డీమార్ట్కి వచ్చామండి. అస్సలు ఖాళీ లేదు, ఫుల్ క్రౌడ్ అనమాట. మాకైతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అంత జనాల్లో. లిఫ్ట్లేమో ఖాళీ లేవు, స్టెప్స్ ఎక్కుదామంటే జుంటి స్టెప్స్ ఎక్కలేదు కదా, ఇంకేం చేద్దామని చెప్పేసి మొత్తం ఆలోచించాము. ఇంకా అక్కడ కూడా షాపింగ్ అంతా అవ్వేసరికి వచ్చాము. ఇంకా అజయ్ గారు వెళ్ళే రోజైతే రానే వచ్చింది. ఆ రోజు అందరం రెడీ అయిపోయాము. ఆయన ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసి ఇంకా నేను కూడా ఇంటికి వెళ్దామని చెప్పేసి అందరం స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగే ఆయనే డ్రైవ్ చేసేసుకుంటున్నారు. ఈలోపు టింకు అన్న కూడా వస్తున్నారనమాట. ఆయన మమ్మల్ని డ్రాప్ చేసేసి మమ్మల్ని ఇంటికి తీసుకొస్తారనమాట వెనక. ఈయన అక్కడ ఇంకా ఫ్లైట్ ఎక్కేస్తారు. సో టింకు అన్న కోసం వెయిట్ చేసాము, ఆయన కూడా వచ్చారు. అసలు ఎన్నిసార్లు ఆయన వెళ్ళినా వచ్చినా నాకు ఇంకా బెంగ అయితే పోవట్లేదండి. మాకు ఇప్పటికి మ్యారేజ్ అయి 3.5 years అవుతుంది. ఫస్ట్ ఉన్న ఫీల్ ఇప్పటికీ. ఆయన ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా నాకైతే ఈ బాధ అయితే అసలు పోయేలా లేదు. చాలా నవ్వుతూ హ్యాపీగా వెళ్తూ ఉంటాను, కానీ ఆయన్ని అలాగే హ్యాపీగా పంపించాలని. టింకు అన్న హాయ్ చెప్పాడు. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఆయన ఇంకా బ్యాగ్స్ పట్టుకుని వెళ్తుంటే నాకు నాలో తెలియని బాధ, కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తారు కదా అని నాకు నేనే కొంచెం ధైర్యం చెప్పుకున్నాను. కానీ ఆయన కళ్ళల్లో కూడా ఉంటుందండి, పిల్లోడిని నన్ను వదిలి వెళ్ళాలంటే. ఆయన ఎప్పుడు అంటే హ్యాపీగానే వెళ్తారు, కానీ మాకేమీ బాధ అని ఏమి చెప్పరు, కానీ ఉంటుంది కదండి. నాకు ఈ ఫ్లాగ్ అయితే చాలా నచ్చిందండి ఎయిర్పోర్ట్లో, అందుకే ఒక్కసారి అలా క్లిప్ అయితే తీశాను. ఇంకా వెళ్ళే ముందు ఇద్దరు అయితే కొంచెం ముద్దాడుకుంటున్నారు అన్నమాట. అంతేనండి, ఈ బాధలు అయితే ఇంకా కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తారన్న ఆనందంతో ఇప్పుడైతే హ్యాపీగా పంపించేస్తున్నాను ఆయన్ని. బాయ్ అజయ్ గారు, ప్రతిసారి చెప్పేదే మాట నేను. మిన్ను అయితే అలా ఉండిపోయాడు అనమాట. వాడు కూడా వెనకాల వెళ్ళిపోతున్నాడు, అజయ్ గారు వెళ్తున్నారు కదా అని చెప్పేసి. వాడు ఏడుస్తాడని అనుకున్నాను, కానీ ఎప్పుడు ఏడవలేదండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏడవడు, నవ్వుతూనే పంపిస్తున్నారు అజయ్ గారిని అయితే. ఇంకా ఆయన అయితే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయారు. మేము కూడా కార్ ఎక్కేసి ఇంటికైతే బ్యాక్ అయిపోతున్నాం అనమాట. నేను ఇంక ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి. సో నేను అందుకని ఇంక స్టార్ట్ అయిపోయాము. వర్షం కూడా ఉంది కదండి. చూసారు కదా మన బ్లాగ్ అయితేని. ఇదైతే ఒక 3 days అండి. నేను ఒక DIML ఎప్పుడు చేయలేదు, చేద్దామని అయితే నేను ఇది స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ subscribe to Amruta Ajay channel. Thank you for watching.